పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అక్క 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 ఏమా అమ్మ ఎలా ఉంది? రోజు నిన్నే తలుచుకుంటున్నానయ్యా. నా పరువు బజార్న పెట్టావు. జైలుకెళ్ళినందుకు సిగ్గు లేకుండా తలెత్తుకుని ఎలా వచ్చావురా? వెళ్ళు, ముందు దొరగారింటికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుని ఇంకా దొమ్మి ముఠాలో చేరనని మాటిచ్చిరా. అందాక తిండి తిప్పలేవు. పోతాను, మీ దొరగారు మట్టి కరిచాకే మళ్ళీ వస్తానమ్మా. ఏమండి, బిడ్డకు పట్టి అన్నం పెట్టినివ్వండి. అమ్మా, చిన్నమావి గురించి చిన్నాళ్ళు చాలా తప్పుగా అనుకునేవాడినమ్మా. వాడి చాలా పెద్ద మనసురా. పరిస్థితుల మీద పెద్ద మావయ్య బుద్ధుల మీద ఆశ్రయం వేసి అలా తిరుగుతాడు. కానీ మత్తులో పడి జోగుతున్న ఈ ఊరిని కనిపెట్టి కాపాడే కన్ను ఏదైనా ఉంటే అది చిన్నమావేనమ్మా. ఆ చూపు చాలా దూరం చూడగలదు. ఈవేళ రేపట్లో చాలా చిత్రాలు చూస్తాం. జరిగే నాటకానికి ఆయనే సూత్రధారి. నాకు చాలా హాయిగా ఉంది. ఏమైంది? తప్పిపోయింది. అక్కడెక్కడో మర్చిపోయాను. డాడీ డాడీ డాడీ. బాబు, తిరిగి వచ్చారే? కొంప ముంచారు నాన్న. ఎవర్రా? గజ దొంగ, పందిపోటు దొంగ, మన శత్రుమూట. డాకులో, పద్మాష్లో. తెలుగులో చెప్పు తల్లి. పాండవులట. నువ్వు జైలు కంపావు. వాళ్ళకి జైలుకి కనెక్షన్ అప్పుడే కట్ అయిందా? వాళ్ళు ఏం చేశారో సరిగ్గా చెప్పరా గాడిద. దారిలో దాపరించారు డాడీ. మన కష్టార్జిత పెట్టే 2 లక్షలు పెట్టే తన్నుకుపోయారు డాడీ. డాగలా తన్నుకుపోయారు డాడీ. వాళ్ళ ఆయుష్ మూడింది. పోయినసారి 3 నెలలే. ఇది ప్రజాద్రోహం, ఊరి శిక్ష ఖాయం. ఒరే సుబ్బడవు, వెళ్ళి ఆ వెధవలను పీక్ తాడోసి లాక్కురా, సొమ్ముతో సహా ఇచ్చుకురా. ద్వారా ఏమిటి? ఒకసారి నా బుర్ర వాడి చూడండి. సంగతి ఏమిటో చెప్పు. దొంగడా నా డబ్బు తేమ్మా అంటే అంటే వాళ్ళు ముందు జాగ్రత్త పడరు. అవును, అంచేత మనం ఒక్కసారి దండెత్తాలి. తమ్ముళ్ళు, కౌరవులు వస్తున్నారు. పెదరకండి, అలా అని మాట తోలకండి. అబ్బాయి లేవకండి, కూర్చోండి. ఏం పర్వాలేదు, కూర్చోండి. వాళ్ళు ఎలాగలేరు. కాగు తల్లి, వాళ్ళకి తెలిగే సరిగా రాదు. అసలే గొడవ, అందులో హిందీ ఒకట. సుబ్బడు, పెట్టటేరా నా కొడక.
రాంగా ఇంకా ఎవరికన్నా చెయ్యాలా? ఒరే బా మా పరువు తీకండి, గవర్నమెంట్ వారికి ఇవ్వాలరా, పెట్టించేయండి రా, అందులో 2 లక్షలు ఉన్నారా? అసలు నీ దగ్గర పెట్టి ఉందని అందులో డబ్బు ఉందని మాకెలా తెలుసురా? ఒట్టేయమంటావా? మీ బాబుకు మహాసరదా ఒట్లేయడం అంటే. రే గాడిదల్లారా, మర్యాదగా పెట్టిచ్చేస్తారా లేకపోతే 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 అగ్రజ సార్వభౌములం గారు పెట్టి కావాలంటున్నారు. ఏం పెట్టే? పెట్టెగాని పెట్టే అగ్గి పెట్టే చదాభిరామ వినురవేమ. అన్నా, వారు కోరిన పెట్టని తెచ్చిపెట్టమందువా? సోదరా, అటులనే కానిమ్ము. बदमाश, मेरे सूटकेस चोरी कर दिया। बड़ा सा पुलिस को बुलाइए, इन 5 डाकुओं को लाठी से मारना। నువ్వు కాస్త ఊరుకోవమ్మా తల్లి. అమ్మా, హిందీ నై నై, తెలుగు హై హై. మర్యాదగా పెట్టిచ్చేయమని ఆఖరిసారి నువ్వు చెప్పు. నాకు తిక్కరేగాక ఏమనుకునే లాభం లేదు. అబ్బాయి రాముడు, అది ఊరి వాళ్ళ సొమ్మురా. బీదా బిక్కి కూడా చెమటోడ్చి గడించింది పోగు చేసి ఊరి బాగు కోసం ఇచ్చిన చందాలరా. అవి కాజేయటం తప్పే కాదురా, పాపం కూడా. ఊరి వాళ్ళ ఉసురు కొడితే ఆ వేడికి మాడిపోతారా. మేము అసలు ముట్టుకోలేదు నాన్న. రామా, మిమ్మల్నే దొంగలంటారేమిట్రా? దొరికేదాకా అందరూ దొరలే కదా. అసలు మా దొరల్లోనే దొంగలుండొచ్చు. ఉండొచ్చుగా, ఏడ్చినట్టే ఉంది. మా సొమ్ము మేము దొంగతనం చేయటం ఏమిటి? అసలు వెనక్కి ఎందుకు వస్తాం? దొంగలైతే మేము మరి ఎందుకు కూర్చుంటాం? మీరే దాచేసి మా మీద నిందేసి పోయిందని నమ్మించేస్తే ఊరాలకి మీ జవాబారి ఉండదుగా. నోర్మై కన్నప్ప, నువ్వు వెళ్ళి పోలీసులు గాకేశ్వరా, క్షణంలో దారికొస్తారు. చాలా కరెక్ట్ కన్నప్ప. దొరలకి దొంగలకి అందరికీ మంచిది. అవును, పిలవండి. పనిలో పని 2 లక్షలకి 20 లక్షలు ఇంత సులువుగా ఇప్పించే ఆ ఢిల్లీ ఆఫీసర్ గారు ఎవరో కూడా తెలిపోతుంది. అవును, వారికి ఈ ఊరి మీద ఇంత ప్రేమ ఎందుకో, అంత పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడే ఎందుకు మంజూరు చేస్తున్నారో అది తెలుస్తుంది. పోలీసులు వస్తేను గోయిందారామ, ఫ్యాక్టరీ గీక్టరీ గోయిందారామ, ఆస్పత్రి గీస్పత్రి గోయిందారామ, లేబరు కాలనీ గోయిందారామ, గోయిందా గోయిందా. नो नो नो, ऐसे मत कीजिए, मेरे पिताजी नाराज हो जाएंगे। उन लोगों का छोड़ दीजिए ना। నాన్న వద్దు, వాళ్ళ నాన్నగారు పెద్ద ఆఫీసర్. నన్ను బట్టి మన గ్రామం మీద జాలిపడి లోపాయి గారికి ఫ్యాక్టరీ ఇప్పిస్తా ఉన్నారు. పోలీసులు గీలుసులు వచ్చి ఆయన పేరు రచ్చకెక్కితే మళ్ళా గడిగే ఊళ్ళు ఆయనకి చాలా ఉన్నాయి. వద్దు, పోలీసులు వద్దు. అయినా పోలీసులకి మన గ్రామానికి కనెక్షన్ వద్దులేండి. అసలు ఏనాడున్నాయి గనక ఆ, మరేం భయం లేదు. దొరగారు, మన సమస్యల్ని మనమే చక్కబెట్టుకుందాం. ఈ కుర్ర వెధవల్ని వెలేసి తిండి లేకుండా మార్చేస్తే సరి. అవును, వీళ్ళెవరికి అన్నం నీళ్లు ఇవ్వకూడదు, పనిలోకి రానివ్వకూడదు. మన చుట్టుపక్కల 12 గ్రామాల్లోనూ నా మాటగా దండోరా కొట్టించు. ఏటికి 3 రోజుల్లోగా ఆ డబ్బు కట్టకపోతే నడి వీధిలో నిలబెట్టి చచ్చేదాకా కొరడాలతో కొట్టిస్తాను. మీరు మమ్మల్ని వెలేసేదేమిటి? మేమే మిమ్మల్ని వెలేస్తున్నాం. నిన్ను గుడ్డిగా నమ్మిన పెద్దల్ని, మీకు భయపడి కళ్ళు నోరు చెవులు మూసుకున్న పిరికి వాళ్ళందరినీ వెలేస్తున్నాం. వెలేసి పారిపోవటం లేదు. మీకు పక్కలో బల్లెల్లా, గుండెలో మంటల్లా, కలలో యమదూతల్లా ఊరి చివర నిలబడతాం. ఈ ఊరిని మేల్కొలుపుతాం. ఊరు మేల్కొన్నాక మీరు మిగలరు. ఇలా ఏం చేశానని మీరు పొంగిపోవడం తప్ప వాళ్ళ పనే బాగుంది. 2 లక్షలు పట్టేసి ఊరవతల కాలు మీద కాలేసి కూర్చున్నారు కుర్రనయ్యాడు. డబ్బు పోవడం కన్నా మనల్ని ఎదవలన చేశారన్న బాధ మరీనయ్యా. చిత్తం, దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు. ఇప్పుడు ఏమైందని? నాకు సిర్రెక్కిందంటే నరికి అవతల పారేస్తాను ఆ కొడుకుల్ని. అయ్యా, ఒక్క మద్దతు దాటడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో. 5 కూనీలంటే. కన్నప్ప, ఇలా మాట మాటకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీరబుర్రలో ఉన్న గొప్ప గొప్ప ఐడియాలు చెప్పాడు రోజు.
కొంప తగలేయడమా? ఈనాళ్ళకి నా బుర్రతో గొప్ప ఆలోచన చేసావయ్యా. బాగుంది. ఏం బాగు? నా బొంద బాగు. నిప్పండిస్తే వాళ్లతో పాటు మన 2 లక్షలు కూడా పోతాయి కదా. అదే పోతే పోనే, ఊరు బాబు సొమ్మే కదా. చెప్తాం, మన లక్ష్యం అనుకుంటుంది. లెక్కలు మాత్రం సరిగా చెప్తావు. ఇక్కడ పని చేస్తుంది బుర్ర. ఎక్కడ పని చేయలేదంట? వాళ్ళు మంటల సెక్క నిద్ర లేచి పరిగెడితే నువ్వు అడ్డం పడి జోలపాడి జోకొడతావా? మీరు చిన్నదొరికి మందెట్టి 100 ఏళ్ళు జోకొడుతున్నారు. నేను వీళ్ళకి మత్తు మంది ఎట్టి చచ్చేదాకా జోకొడతాను. నీకెందుకు ఆ గొడవ? నాకు విడిచిపెట్టండి, విడిచిపెట్టండి. రా బాబు, రా రా రా, నీకు 100 ఏళ్ళు సమయానికి వచ్చావు. ఏమిటి భజంత్రి? వివాహ భోజనంబు వింతైన వంటకంబు బియ్యాల వారి విందు నాకే ముందు. ఆగండి. నాకు బుర్ర మర్చిపోయానమ్మా. నీ చేతి మొదటి ముద్ద తినకపోతే అన్నం సహించదరా భీమన్నా? ఏ అంతరుచా? ఏది నాకు ముద్దు పెట్టరా? నాకు ముద్దు పెట్టరా? మరి నాకు అన్నా వాడు అన్నం తినేవాడా ఏమిటి? పాండవులు తుమ్మెద, తగలబడిపోయారు తుమ్మెద. పాండవులు తుమ్మెద, బూడిదైపోయారు తుమ్మెద. చెట్టంత కొడుకు నేనే మొదలు నరికేశాను. కొండంత దీపాన్ని నేనే ఆర్పేసుకున్నాను. నన్ను చంపు దేవుడా, చంపు. ఆచార్య గారు ఆడింటికి వస్తే పోరా పోరా అని తరిమి కొట్టాను. ఆడు ఊళ్ళో ఉంటే పోరా పోరా అని పోరు పెట్టాను. చివరికాడి లోకమే వదిలి వెళ్ళిపోయాడు. నాకేం దిక్కు దేవుడా? నాకెందుకింత దండన దేవుడా? ధర్మయ్య, ఇది దేవుడి దండన కాదు, మనుషులు చేసిన మహాపాపం. కసిగట్టి కావాలని ఎవరో ఇల్లు కాల్చి వాళ్ళని చంపేశారు. పంచాయతీ పెట్టించి నిజం తేల్చాలి. ఇది ఇలా పోనివ్వకూడదు. ఏం ధర్మయ్య? కోవెలకని వచ్చి ఇక్కడే కూర్చుని పోయావు. మైలనా దేవుడిగా పట్టింపులుండవు. అయినా నీకు అసలు మైలుంటేగా. ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు. వీల్లేదు. ఆ సత్యనాల సావుకి పంచాయతీ ఏంటి? ఇది జరిగే పని కాదు. అసలు పాపాలకి మంటలకి పెద్ద కనెక్షన్ ఉంది. ఊరందరినీ ఉసురు పెట్టి సొమ్ములు మింగేశారు. ఎవరి కడుపు మండిందో, ఎవడు మంట పెట్టాడో. ఏ పాపం ఎవరిదో 10 మంది కూర్చొని విచారించి తేల్చాలి. ఆ సంగతి చెప్పడానికి నువ్వెవడివి? మనిషిని, దేవుడి సేవకుణ్ణి, ధర్మదేవత ప్రతినిధిని అడిగే హక్కు నాకుంది. నీకు హక్కు ఉండొచ్చు, కానీ నాకు అవసరం కనపడడం లేదు. అయినా ప్రతి దిక్కుమాలిన చౌకి పంచాయతీ పెట్టడానికి నాకు ఇదే పనా? దొరవారు,
ఆ పాకలో మీ కొడుకే ఉండి ఉంటే మీరు ఇలా మాట్లాడగలరా? బిడ్డకి ఆ సచ్చిన వాళ్ళకి కనెక్షన్ ఏంట్రా? రామా ధర్మదేవత, ఇప్పుడు ధర్మం ఎక్కడుంది కన్నప్ప? మన కాళ్ళ కింద గింజుకుంటుంది. ధర్మాన్ని తొక్కేవారు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. దౌర్భాగ్యులారా, మీరు తొక్కేది ధర్మాన్ని కాదు, ధర్మాన్ని ఆశ్రయించుకున్న ఒక దేహాన్ని అనుభవిస్తారు. पुटो पुटो अम पुटो तीवो अच्छा आओ ऐसा नहीं ऐसा 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 సెంటు సెంటు సినిబాబు గారు రాశారు. బాలే కోన్ కోన్ దియా సినిబాబు గారు పెద్దోరు మరి అబ్బాయి గారు. అచ్చా ఓ తుమారా దోస్త్ హై అబ్బాయి గారు ఏ కిస్కా హై తుమారా? ఏటి ఏ బడ్డాన్ ఇది నీదా? సినిబాబు గారు ఇచ్చారు. జరా నికాలో దేఖ్ లేంగే. నాన్సెన్స్, అబద్ధం, నువ్వు బుకాయిస్తున్నావు. నేను కళ్ళారా చూశాను. ఆ వడ్డాణం మీద బబమ్మనే పుడక్షరాలు. బబమ్మ అంటే బస్సు బంగారం అనే పిల్లది. నేను కష్టపడి గడిస్తే నువ్వా చిన్నికి తగిలిస్తావా? నాకు దాని మొహం కూడా తెలియదు. మొర్ర అంటే వినమే. నీకేం తెలిస్తే నాకే. నాకు మాత్రం ఒకటి తెలిసిపోయింది. ఆ డబ్బు పెట్టిని నువ్వు మీ అయ్యా దాచేసి నాటకం ఆడుతున్నారు. వీలైతే నన్ను చంపాలని చూస్తున్నారు. అదే లేదు, ప్లీజ్. నేను ఆవలిస్తే పేగులు లెక్కెడతాను, కావలిస్తే పేగులు తోడేస్తాను. ఆ డబ్బు పెట్టి తెచ్చి నా సగం నాకు పారేయకపోయావో పోలీసులు పిలిపిస్తాను. నీకు దండం పెడతాను. నాకు ఆ టైం దానికి ఎవరిచ్చాడో కనుక్కొని ప్లీజ్ ప్లీజ్.